హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్లైమేట్ చేంజెస్ బట్టి చాలామందికి జలుబు లేదా గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి వేడివేడి అన్నంలో వేడిగా ఈ రసం వేసి పెట్టండి, త్వరగా రిలీఫ్ అవుతారు. రసం చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని సగం కంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, బాగా సన్నగా తరిగిన ఒక టమాటో, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా పసుపు, 1 స్పూనున్నర సాల్ట్, కొద్దిగా ధనియాలు, 2 లవంగాలు, 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, 1 ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత వేయించుకున్నటువంటి జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మరగనిచ్చుకోవాలి. ఇలా మనకి రసం మరుగుతుండగా దీనిని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫుల్గా వాటర్ వేసాం కదా, సగం వాటర్ అంటే సగం రసం అయ్యేంత వరకు దీనిని ఉడికించుకోవాలి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఒక చిన్న కడాయిలో కొద్దిగా నూనెని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక సగం ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 3 నుంచి 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. మనం రసంకి ఎప్పుడైనా తాలింపు పెట్టుకున్నప్పుడు అది బాగా వేగిపోవాలి. అలా వేగి మనం రసంలో వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా పట్టుతుంది. చూసారు కదా, మనం బాగా వేయించుకున్న తర్వాత యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. జలుబు లేదా గొంతు నొప్పితో బాధపడే వాళ్ళకి వేడివేడి అన్నంలో ఈ రసం వేసి పెట్టండి, చక్కటి రిలీఫ్ అనేది వస్తుంది. సో ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.